హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ విద్యాలక్ష్మి. వీడలేని ఆశ, చేరలేని బంధం 22వ భాగం. రవీంద్రతో పెళ్లయ్యాక ఆ రోజు వీణ తలలో పూలు తెచ్చిపెట్టాడు. 3 months మనం దూరంగా ఉండాలన్నావు, మరి పూలు పెడుతున్నావే అడిగింది వీణ. నీ తలలో ఇలా పూలు పెట్టుకుంటే చూడాలనిపించి తెచ్చాను అంటూ వీణ తలలో పూలు పెట్టి తన ముందుకు తిప్పుకుని, వీణా ఎంత ముద్దొస్తున్నావు అంటూ హక్ చేసుకున్నాడు. అలా కొద్దిసేపు వీణ మెడవంపుల్లో మొహం చేర్చాడు. కాసేపు ఇలాగే పూల పరిమళాలను ఆస్వాదిస్తాను, అడ్డు చెప్పకు రిక్వెస్ట్గా అన్నాడు. వద్దు రవి, స్వామి చెప్పినట్లు పాటిద్దాం అని రవీంద్రను దూరం చేయబోయింది. ప్లీజ్, కాసేపు అందరాని పొందుకంటే ఆనందమే లేదు అని సాంగ్ మహానుభావులు ఎంత బాగా రాశారు, అనుభవంతో రాసినట్టున్నారు. ఇలా కూడా చాలా బాగుంది వీణా, ఇలా ముద్దులు, హగ్గులు, ఎక్సలెంట్ ఫీలింగ్స్ అంటూనే మోహావేశంతో వీణ మెడవంపుల్లో ముద్దులు పెట్టాడు. రవీంద్ర అలా చేసేసరికి వీణ శరీరం ఒకలా అయిపోయింది. ప్లీజ్ వద్దు, మత్తుగా చెప్పింది వీణ. వీణకు కూడా రవీంద్రను దూరం జరపాలని లేదు, కాని భయం. రవీంద్రకు ఏదైనా అవుతే అన్న భయంతో ఆ 3 నెలలు విరహవేదన అనుభవించారిద్దరు. రవీంద్ర వీణకు తెలియకుండానే పెళ్లి ప్లాన్ చేశాడు. ఇక చేసేదేమీ లేక రవీంద్ర చెప్పినట్లుగా ఒక బొమ్మలతడు చెప్పింది పాటిస్తూ వచ్చింది. ఆ రోజిద్దరూ నైటు 10 గంటలకు ఎయిర్పోర్ట్కు వెళ్లారు. రవీంద్ర చెకింగ్ దగ్గరికి వెళ్లాడు. వీణ అలా నిలుచుంది. జైవర్ధన్ లండన్ వెళ్లాడు. 2 రోజుల క్రితం పెళ్లి చేసుకుని రవీంద్ర, వీణ ఎయిర్పోర్ట్కు వెళ్తున్నప్పుడు అతను తిరిగి వస్తున్నాడు. ఎదురుగా జైవర్ధన్ ఫోన్లో చాలా సీరియస్గా మాట్లాడుతూ ట్రావెల్ బ్యాగ్ తోసుకుంటూ వీణకు ఎదురుగా వస్తూ కనిపించాడు. వీణ స్కార్ఫ్ కట్టుకుంది. ఎవరు గుర్తించకుండా కాని ఎందుకో భయమేసి కాస్త మొహం తిప్పుకుని వేరొకరి ట్రావెల్ బ్యాగ్ ఉండటంతో అక్కడ దాక్కుంది. మనుషుల్వేరు, ట్రావెల్ బ్యాగులున్నాయి. జైవర్ధన్ వెళుతూ వెళ్తూ అతనొక్క నిమిషం అక్కడ ఆగడు. ఫోన్ నోటికి దగ్గరగా పెట్టుకుని చెయ్యి అడ్డు పెట్టుకుని, కిరణ్, నీకు ఎన్ని కోట్లు కావాలో తీసుకో, రవీంద్ర ప్రాణాలతో ఉండకూడదు, డెడ్ బాడీ కూడా దొరకకూడదు అన్న మాటలు వినిపించిన వీణ షాక్ అయింది. రవీంద్ర ఇలా అతడి నుండి పారిపోతున్నాడా? రవీంద్రలు చంపేస్తానంటున్నాడు అంటే రవీంద్ర ఆస్తి కూడా ఇతనే అనుభవించాలని ఇలా చేస్తున్నాడా? ఎంతమంది లేరు అన్నగమ్ములు ఆస్తుల కోసం చంపుకోవటం. అందుకే వీణ జైవర్ధాన్ని అనుమానించింది. తామిద్దరూ ఇలా పెళ్లి చేసుకుని ఎవరికీ తెలియకుండా అబ్రాడ్ పారిపోతున్నామని తెలిసి ఇలా అంటున్నాడా? వీణకు చాలా భయమేసింది. ఆ మాట చెప్పే అతను వెళ్ళిపోయాడు. వీణకు భయంతో టెన్షన్తో నోటి మాట రాలేదు. అతనా మాట అక్కడ చెప్పేసి వెళ్ళిపోయాడు. వీణ రవీంద్ర దగ్గరికొచ్చింది. పదా వెళదానని వీణ చెయ్యి పట్టుకున్నాడు రవీంద్ర. రవిని గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తోంది. ఏమైందిరా, ఎందుకలా భయపడుతున్నావ్? మరింత దగ్గర తీసుకుని అడిగాడు రవీంద్ర. వీణ ఏడుస్తోంది కాని మాట్లాడట్లేదు. ఇండియా వదిలి వెళ్ళిపోతున్నామని బాధగా ఉందా? నువ్వు యుఎస్లోనే చదువుకున్నావ్, కొత్తగా వెళ్లట్లేదు కదా అడిగాడు. వీణ చెప్పలేకపోతోంది. రవీంద్ర ఎంత షాక్ అవుతాడో అన్న భయం. తన అన్నయ్యను ఇలా చేస్తున్నాడు అంటే ఎంత బాధపడతాడో చెప్పకూడదు ఇతనికి. కాని తను జాగ్రత్తగా చూసుకోవాలి, మాకొక వారసుడు పుట్టేవరకు అని నిశ్చయించుకుంది వీణ. పద ఫ్లైటొచ్చేసింది అని తొందరచేశాడు. వీణ కన్నీళ్లు తన తుడుస్తూ, భయంగా ఉందా అడిగాడు. నువ్వు బాగుండాలి, అందుకే నా భయం ఏడుస్తూ ముక్కు చీదుతూ చెప్పింది. నాకేమవుతుంది, అందుకేగా దోష నివారణ పూజ చేయించాము. వీణకు ధైర్యం చెబుతూ ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్లాడు రవీంద్ర. అలా అతడిమీద ఉన్న అనుమానంతో రవీంద్ర చనిపోయాక జైవర్ధన్ మీద కేసు పెట్టింది వీణ. అత్తయ్య, మామయ్య, శ్వేత ఎంతో నచ్చచెప్పినా వీణ ఎవరి మాటనూ వినలేదు. పెడచెవిన పెట్టింది. అతనిమీద హత్యనేరం మోపింది. కొన్ని ఫ్రూట్స్ చూపించింది, వాదించింది. జైవర్ధన్ తెలివితేటలుమీద తక్కువ అంచనా వేసింది. అతడు నిర్దోషి అని బయటకొచ్చాక కోర్టులో వీణా ముందు నిలుచుని వ్యంగ్యంగా అన్నాడు. ఏమిటి, క్రిమినల్ లాయర్ గారు, ప్రాక్టీస్ మధ్యలో వదిలేసి రవిని తీసుకుని అబ్రాడ్కు లేచిపోయావు. 1 సంవత్సరంలోనే మీ సీనియర్ లాయర్ అంత గొప్ప లాయర్ను చేశాడని తెగ ఫీలయ్యావా? వెళ్ళు, మళ్లీ ప్రాక్టీస్ చేసుకో, లాజికులు ఇంకాస్త చదువు, ఆ తర్వాత హైకోర్టుకు అప్లై చేసుకో. మీ సీనియర్ లాయర్ ఆ రోజు కోర్టులో నుండి తప్పు చేసిన వాడిలా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నువ్వు మా తమ్ముడితో లేచిపోయావు. అతడి మాటలకు వీణకు ఒళ్ళు మండిపోతోంది. మా సీనియర్ ఎక్కడున్నాడో తెలుసుకుని, ఇంకాస్త మెలకువలు తెలుసుకుని హైకోర్టుకు వెళతాను, రవీంద్రను నువ్వే చంపావని ప్రూఫ్ చేస్తాను అని ఛాలెంజ్ చేసింది వీణ.
జైవర్ధన్ మీద. అవన్నీ గుర్తుకొచ్చేసరికి వీణకు అవమానంగా బాధగా అనిపించింది. లేచి మంచినీళ్లు తాగి టైం చూసింది. 12 గంటలవుతోంది. గేట్ తీసిన శబ్దమైంది. సీనియర్ ఇప్పుడే రానన్నారే, ఎవరుంటారని వీణ తొంగి చూసింది కిటికీలో నుండి. సీనియర్ ఇప్పుడొస్తున్నాడేంటి అనుకుని. అయ్యో, ఇతను సీనియర్ కాదంటున్నాడు కదా, అర్జునని. అయినా తెల్లారుజామున వస్తాడని చెప్పాడు వాచ్మెన్. అప్పుడే వచ్చాడు అంటే ప్రతిరోజూ వెళ్ళి వస్తాడా ఏంటి ఆలోచిస్తూ చూస్తోంది వీణ. కారు వచ్చి పోర్టికోలో ఆగింది. కారు దిగి వాచ్మెన్తో ఏదో మాట్లాడి లోపలికొస్తున్నాడు. ఆ తర్వాత కనిపించలేదు. అప్పుడు సీనియర్కి ఫ్యామిలీ లేదు, ఇప్పుడు ఈ అర్జున్కి ఫ్యామిలీ లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. సీనియర్ లాయర్ గురించి, అతని దగ్గర జూనియర్గా ఉన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి వీణకు. జ్యోతి ఎవరికీ అర్థమవ్వదు. మనిషి తెలివిగలది, నిదానస్తురాలు. కాని గట్టిగా దబాయిస్తే నాలుక మెలికపడినట్లు అయి కొన్ని మాటలు సరిగ్గా మాట్లాడలేకపోయేది. కొంచెం ముద్దగా కూడా మాటలొస్తాయి. అందుకేనేమో ఎప్పుడూ స్టేట్మెంట్ రాస్తుండేది. అయితే చాలా స్పీడ్గా రాసిన అక్షరాలు ముత్యాలమాల పేర్చినట్లు త్వరగా ముగించేది. రోజుకు 4 ఎఫిడవిట్స్, ఒక్కో రోజు 5-6 ఎఫిడవిట్స్ కూడా ఉండేవి. కోర్టుకు వెళ్లి వాదించి కేసు గెలవాలన్న కోరికను వదులుకుంది జ్యోతి. ఇల్లు గడిచిపోయే సంపాదన వస్తున్నది అని అంతకుమించి అత్యాశకు పోలేదు. అలా ఉండేది. వీణకు లా కంప్లీట్ అయ్యాక ముందుగా జైవర్ధన్ దగ్గర ప్రాక్టీస్ చేయమని సలహా ఇచ్చారు అత్తయ్య, మామయ్య. వీణను జూనియర్గా తన దగ్గర చేర్చుకోనని చెప్పాడు జైవర్ధన్. నా క్లాస్మేట్ వినయ్ సలహాతో సీనియర్ కృష్ణ దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళింది ఆ రోజు. జూనియర్గా చేరటానికి వెళ్ళినప్పుడు చాలాసేపు వెయిట్ చేయించాడు. ఎంత సీనియర్ అయితే మాత్రం మరింతలా వెయిట్ చేయించాలా? చాలా పొగరుబోతులాగా ఉన్నాడు. ఇలాంటి వారి దగ్గర నాకు వర్కౌట్ అవ్వదు, పద వెళదాం అని అంటుంది వీణ ఫ్రెండ్తో. చాలాసేపటికి లోపల్నుండి వచ్చాడు లాయర్ కృష్ణ. గుడ్ మార్నింగ్ సార్. గబుక్కున లేచి నిలబడ్డాడు ఫ్రెండ్. ఎందుకంత ఉలికిపడి లేచి నిలబడ్డావు అంది వీణ. వీణ చెయ్యి గిల్లి, నువ్వూరుకో తల్లి చిన్నగా కసిరాడు. కూర్చోండి అన్నాడు తీరిగ్గా. వచ్చి లేటైనందుకు సారీ కూడా చెప్పలేదు. సీనియర్ జైవర్ధన్ రవీంద్రలాగానే బాగున్నాడు. కాకపోతే సైడ్ పాపటి తీశాడు. ఎందుకో తెలీదు, సైడ్ పాపటి తీసినవారు అమాయకులుగా గుర్తించబడ్డారు. మరి ఇతను పొగరుబోతనం చూపించటంతో వీణకు నచ్చలేదు. నేను చెప్పాను కదా ఫోన్లో, తనే బిఎల్ చేసి ఎన్రోల్ కూడా అయింది చెప్పాడు వినయ్, వీణా క్లాస్మేట్. చాలాసేపు వెయిట్ చేయించాడు అన్న పొగరంతో నిర్లక్ష్యంగా ఉన్న వీణాని తీక్షణంగా చూస్తూ యోర్ నేమ్ అడిగాడు. సింహం గాండ్రింపులాంటి ఆ కంఠానికి వీణ భయపడి చెప్పలేకపోయింది. వీణకు కూడా నాలుక మడతపడినట్లు తడబడింది. వినయ్ వైపు చూసింది. చెప్పాను కదా సార్, వీణా అని అన్నాడు వినయ్. ఈ సబ్జెక్ట్ ఇష్టపడి తీసుకున్నావా అడిగాడు. ఇష్టపడి అంటే అని ఏదో చెప్పబోయే అవునన్నట్లుగా తల ఊపింది వీణ. నా చదివినంత ఈజీ కాదు వాదించటం. ఇక్కడ హ్యాపీగా ఉంటుందనుకుంటున్నావా సూటిగా చూస్తూ అడుగుతున్నాడు. ఇష్టంగా సబ్జెక్ట్ తీసుకుంది కనుక ఉంటుంది, ఎందుకుండదు తడబడి చెప్పాడు వినయ్. లాయర్ కోపంగా వినయ్ వైపు చూసి, తనకి మాటలు రావా అడిగాడు. బాగా వస్తాయి చెప్పాడు వినయ్. మరి తన బదులు నువ్వు డబ్బింగ్ ఇస్తున్నావ్, నువ్వు తన అసిస్టెంట్వా? తన బదులు నువ్వు వాదిస్తావా కోర్టులో? ఆయన వాగ్ధాటికి కోపమొస్తోంది. అది కాదు అంటూ అతని ఏదో చెప్పబోయే, ఇలాంటి అమ్మాయి నాకు పనికిరాదు, తీసుకెళ్ళు, ఇప్పటికే ఒకరిని భరిస్తున్నాను కోపంగా జ్యోతివైపు చూసి అన్నాడు లాయర్ కృష్ణ. జ్యోతి తలదించుకుని ఉంది. ఈ విధంగా బోనులో నిల్చున్న ముద్దాయిని ప్రశ్నిస్తే వాడికి తప్పక చెమటలు పడతాయి. మామూలు విషయాలను ఇంత తీక్షణంగా చూసి ప్రశ్నిస్తున్నాడే, కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ అప్పుడు ఇతని పాలపడ్డ సాక్షికి మోక్షం లేదు అనుకుంది వీణ. తని ఏదో తప్పు చేసినట్టు, తన్నేదో నేరస్తురాలనన్నట్లు ఈయన చూడటం ఇబ్బందిగా ఉంది. కుర్చీలో నిటారుగా కూర్చోబోయి ఇబ్బందిగా కదిలి మళ్లీ తనను తాను మందలించుకుని నిటారుగా కూర్చుని లాయర్ గారివైపు చూసి పౌల్షంగా మై నేమ్ వీణారెడ్డి అని చెప్పి కాసేపు ఆగి జ్యోతికన్నా బెటరని వినయ్ ఫ్రెండ్ వైపు చూసి ఈ పూట నాతో కోర్టుకు తీసుకెళ్తాను అన్నాడు. అప్పుడేనా అని అనుకున్న వీణ బేలగా చూసింది వినయ్ వైపు. ఇప్పటినుండి ప్రాక్టీస్ వెళ్ళు అని చిన్నగా చెప్పాడు. సరే సర్, నేను వెళుతున్నాను వెళ్లబోయాడు వినయ్. కాఫీ తాగి వెళ్దు అని మళ్లీ ఆపాడు. అబ్బో, మర్యాద కూడా తెలిసే అనుకుంది వీణ. తను జూనియర్గా తీసుకోవటానికి ఈయనకి అభ్యంతరం లేదు, బాగానే ఉంది. కాని తనకు అభ్యంతరం ఉందో లేదో అతనికి అవసరం లేదా? తను చెప్తున్నా కూడా అతను వినిపించుకోనట్లు చెప్పాడే అన్న కోపం. తన ఇష్టాయిష్టాలు ఆయనకి అక్కర్లేదు. తను కాదన్నది అతను అలా అంటాడన్నమాట అనుకుంటోంది.
ఇంతలో లోపల్నుండి కాఫీ కప్పులు 4 తెచ్చి వారి ముందు టేబుల్ మీద పెట్టబడ్డాయి. అడ్వకేట్ వినయ్కొక కప్పిచ్చి తను ఒక కప్పు తీసుకున్నాడు. ఒకటి జ్యోతి తీసుకుంది. నోటి దగ్గర పెట్టుకోబోతూ 4వ కప్పు వీణవైపు చూసి గంభీరంగా ఒక లుక్కిచ్చాడు. తీసుకో అన్నట్లుంది ఆ చూపు. అదేంటో మరి అతడి లుక్కుకు కాఫీ కప్పు వీణ చేతిలోకి ఎలా ఎప్పుడు తీసుకుందో వీణకే తెలీదు. అది గుర్తించిన వీణకు కోపం మరింత పెరిగింది. తను రవీంద్రకు కాబోయే భార్య. రవీంద్ర అంటే ఎవరో ఇతనికి తెలియటంలేదు. కేవలం ఇతనొక అడ్వకేట్. అలాంటి వ్యక్తి తనకు రెస్పెక్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా చేస్తున్నందుకు చాలా కోపం వస్తోంది వీణకు. ఈ వీణ అంటే ఎవరో తెలియచేస్తాను అనుకుంది వీణ. ఇంకా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.